స్థానిక సంస్థల ఎన్నికల్లో హవా కొనసాగించాలని గులాబీ పార్టీ తర్వాత పురపాలక ఎన్నికలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. అయితే ఈ క్రమంలో ఉమ్మడి వరంగల్ నేతలకు కేటీఆర్, హరీష్ రావు దిశానిర్దేశం చేశారు. బాకీ కార్డులతో బస్తీ బాట చేపట్టాలని నేతలకు సూచించారు. ప్రతి మున్సిపాలిటీకి పార్టీ తరఫున బాధితుడిని నియమించాలన్నది బీఆర్ఎస్ పార్టీ ప్లాన్ గా తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ ఏవై స్వామి ఫోన్ ద్వారా అందిస్తారు. స్వామి, ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలతోటి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సింధన్ నాయక్ హరీష్ రావు ఇద్దరు కూడా సమావేశమయ్యారు. మున్సిపల్ ఎలక్షన్స్ కు రాష్ట్ర ప్రభుత్వం హడావుడి చేస్తున్న నేపథ్యంలో ఎలక్షన్ కోఆర్డినేషన్ ను మిస్ కాకుండా చూసుకోవాలి. మొన్న పంచాయతీ ఎలక్షన్స్ లో ఎలాంటి ఫలితాలు వచ్చాయి, ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ లో కూడా అలాంటి ఫలితాలు రావాలి. ఇది పార్టీ గుర్తు మీద జరుగుతున్న ఎలక్షన్స్ కాబట్టి ఖచ్చితంగా అభ్యర్థుల ఎంపిక దగ్గర నుంచి ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కూడా ఒకవైపు పార్టీ నేతలకు కేటీఆర్, హరీష్ రావు సూచించారు. హైదరాబాద్ లోటస్ పాండ్ జరిగినటువంటి ఈ మీటింగ్ సంబంధించి ఆ పార్టీ నేతలంతా కూడా వరంగల్ ఉమ్మడి జిల్లా నేతలంతా కూడా లంచ్ మీటింగ్ హాజరయ్యారు. ఆ తర్వాత 1-2 గంటల పాటు ఈ సమావేశం కొనసాగింది. ఇక నుంచి రోజు ఒక జిల్లాకు సంబంధించినటువంటి మీటింగ్ ను ఏర్పాటు చేసుకుని ఒకవైపు మున్సిపల్ ఎలక్షన్స్ లో గులాబీ పార్టీ సత్తా చాటే విధంగా పనిచేయాలని చెప్పేసి సూచిస్తూ ఉన్నారు. ఇటీవలనే ఒకవైపు పంచాయతీ ఎలక్షన్స్ లో 40% పంచాయతీలు బీఆర్ఎస్ పార్టీ దక్కించుకున్నది. ఇప్పుడు ఇవి పార్టీ గుర్తు జరిగే ఎలక్షన్స్ కాబట్టి ఖచ్చితంగా మనకు ఉపయోగపడతాయి. పట్టణ ప్రాంతాల్లో గతంలో బీఆర్ఎస్ చేసినటువంటి అభివృద్ధి పనులను వివరిస్తూనే మీరంతా బస్తీ పాట చేయండి, ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి బాకీ కార్డులను జనానికి పంచుతూ ఏ మున్సిపాలిటీలు ఏమేమి చేస్తామని హామీ ఇచ్చారో దానికి సంబంధించి జనానికి గుర్తు చేస్తూ బీఆర్ఎస్ కు అనుకూలంగా ప్రచారం చేయాలని చెప్పేసి కూడా పార్టీ నేతలకు, పార్టీ అభ్యర్థులను ఎంపిక దగ్గర నుంచి ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కూడా ప్రతి నియోజకవర్గానికి ఒక ఇన్ఛార్జిని, మున్సిపాలిటీకి ఇన్ఛార్జిని పెడతాము. జిల్లా నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎమ్మెల్యేలతో పాటు ఇన్ఛార్జ్లంతా కూడా కలిసి పనిచేసుకొని గెలుపు విషయంలో అందరూ జాగ్రత్తగా పనిచేయాలని చెప్పేసి సూచించారు. రైట్, థ్యాంక్ యూ స్వామి.